ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, దీపావళి మరికొద్ది రోజుల్లో ఉన్నది. మరి దీపావళి రోజు ఇలా చేస్తే మీకు అదృష్టం తప్పకుండా ఉంటుంది. ఆ అదృష్టం కూడా మీ వెంట ఉంటుంది. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. దీపావళి వస్తుంది. దీపావళి పండుగ వచ్చిందంటే వయసుతో సంబంధం లేకుండా అందరికీ హుషారు కూడా వస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. శక్తి ఉన్నవారు బంగారాన్ని కొని దీపావళి రోజు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఆ తర్వాత బాణాసంచ కాలుస్తారు. అయితే దీపావళి రోజు కొన్ని చిన్న పనులను చేస్తే అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. అవేంటో వివరంగా తెలుసుకుందాం. దీపాలు వెలిగించడానికి మట్టి ప్రమిదలు మాత్రమే ఉపయోగించాలి. అమ్మవారి వద్ద సుగంధ భరిత అగరబత్తులను వెలిగిస్తే ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. ఇక దీపావళి రోజు ఎర్రటి వస్త్రంలో ఎర్ర పువ్వు, ఎర్ర చందనం, కుంకుమ పెట్టి పూజ చేసి ఆ తర్వాత బీరువాలో పెట్టుకుంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగి లాభాలు వస్తాయి. దీపావళి రోజున లక్ష్మీదేవి గుడికి వెళ్లి అమ్మవారికి వజ్రాలను బహుకరిస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. పచ్చి శనగపప్పును లక్ష్మీదేవి మీద అక్షింతల్లా వేయాలి. ఆ తర్వాత వాటిని సేకరించి రావి చెట్టు మొదట్లో వేయాలి. దీపావళి రోజున రాగి చెంబులో నీరు పోసి దానిలో పసుపు వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ అయ్యాక ఆ నీటిని పువ్వుతో ఇల్లంతా జల్లితే లక్ష్మీదేవి ఇంటిలో స్థిరపడుతుంది. దీపావళి రోజున చెరుకు గడను నైవేద్యంగా పెడితే శుభం కలుగుతుంది. ఈ చిన్న పనులను దీపావళి రోజు చేస్తే అదృష్టం మరియు ధనవృద్ధి కలుగుతుంది. అలాగే ఇందులో వజ్రాలు అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి వజ్రాలు అనేవి చిన్న పని కాదు, మిగతావన్నీ చాలా చిన్న పని. సో ఈ చిన్న పనులను చేయండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సొంతం చేసుకోండి. ఆ అదృష్టం మీకు కూడా ఉండాలని నేను కూడా కోరుకుంటూ, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.